చెప్పాను కదా యాక్సిడెంట్ అయింది. షార్ట్ టెంపర్ కాదు, సో ఓవర్టేక్ చేసేటప్పుడు అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. పోనీ కాకా టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6:17 అయితే అవుతుంది. సో ఈరోజు అయితే రైడ్ వచ్చేసి సింగూరు డ్యామ్కి అయితే వెళ్తున్నాము. రెడీ దిజే అన్న ఏమంటారు షార్ట్ రైడ్ అయితే ప్లాన్ చేసిండు హైదరాబాద్ నుంచి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, ఇక్కడ ముగ్గురం ఉన్నాము. 2 బైక్స్, ఒకటి అడ్వెంచర్ 390, ఒకటి డామినర్ 400. సో మీటప్ పాయింట్ ఎక్కడ? మెట్రో స్టేషన్ దగ్గర. ఓకే, ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఆడిలో ఒక 10-15 మినిట్స్ అయితే అవుతుంది. సో బండి కూడా ఇందాకనే తీసి మొత్తం వామప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ నుంచి 5 మినిట్స్ అయితే స్టార్ట్ అవుతాము. సింగూరు డ్యామ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 90 కిలోమీటర్స్ ఉంది ఆల్మోస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మహేష్ గాడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎస్ఆర్ నగర్. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత ట్రిప్ అయితే 0 వేసేసిన. ఎర్లీ మార్నింగ్ ఇట్లా లేచి రైడ్కి స్టార్ట్ అయితే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది కదా అసలు. టైం ఆల్మోస్ట్ 6:30 అయితే అవుతుంది. హైదరాబాద్లో చూడండి ట్రాఫిక్ ఎట్టుంది. మెల్లగా ఇది కూడా బెంగళూరు లాగా అయిపోతుంది. బెంగళూరులో అయితే నువ్వు ఏ టైంకైనా వెళ్ళు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. హైదరాబాద్ కూడా అట్లనే అయిపోతుంది రోజు రోజుకి. ఈ ట్రావెల్స్ బస్సులు అయితే ఎక్కువ అయిపోయినాయి. మొన్న కర్నూలు యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ట్రావెల్స్ బస్ చూస్తే భయం అవుతుంది అసలు. మోస్ట్లీ యాక్సిడెంట్ అయినట్టుంది, లేదంటే ఇంతగానో ట్రాఫిక్ జామా. చెప్పాను కదా యాక్సిడెంట్ అయింది. హ్యూండై వర్నా యాక్సిడెంట్ అయితే అయింది, ఇప్పుడే అయినట్టుంది. అందుకే ఇంతగానో ట్రాఫిక్ జామ్. $550 కొట్టానా? ఫోన్పే. మీ కూడా ఎక్కడ పోయినావు? బిగ్ ఫ్యాన్, నీకే బిగ్ ఫ్యాన్. హాయ్ బ్రో. మహేష్. మహేష్ హాయ్ బ్రో. ఎన్ని గంటలకు వచ్చినావు? అవునా, సూపర్. షార్ట్ టెంపర్ కాదు, సో ఓవర్టేక్ చేసేటప్పుడు అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సడన్గా ఓవర్టేక్ చేసినప్పుడు అదే పవర్ లేదు, వాడు వెళ్ళిపోయాడు, అది ఈగో తీసుకొని మనం ఓవర్టేక్ చేయదు. ఓకే అన్న, హాయ్ అన్న. మహేష్ అన్న. టోటల్గా 14 బైక్స్ అయితే వచ్చినాయి. ఎర్లీ మార్నింగ్ రైడ్ చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ తోటి ఒక లొల్లి. అంటే వాళ్ళకు మళ్ళీ 8 తర్వాతనో 10 తర్వాతనో నో ఎంట్రీ ఉంటుంది సిటీలోకి. సో అందుకనే బిఫోర్ 10 o'clock వల్ల వాళ్ళు గ్యారేజ్లకి వెళ్ళిపోవాలి కాబట్టి రీజన్ అదే. కానీ కొంచెం చూసుకొని పోతే బెటర్. లింగంపల్లి ఫ్లైఓవర్ దగ్గర చూడండి, క్రేజీ లుక్ అసలుకు. గ్రూప్ అట్లా వెళ్తుంటే క్రేజీ బా, బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసుకుంటూ వచ్చినాము. ది హోటల్ ప్యాలెస్ అని ఇది ఒక హోటల్ దగ్గర అయితే ఆగినాము. సో అందరూ కొంచెం మాట్లాడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చూసుకోవచ్చు 14 బైక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. క్రేజీ. అండ్ దీంట్లో చూడండి యాక్టివా. ఈ యాక్టివా చూసినప్పుడే సో 3 years ముందు మన జర్నీ స్టార్ట్ చేసినాం కదా బ్లాగర్గా. సో ఆ రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి అనమాట. అప్పట్లో మనము ఇలాంటి స్పోర్ట్స్ బైక్ల మధ్యలో మన హోండా షైన్ వేసుకొని తిరిగే వాళ్ళము రైడ్స్కి. బాయ్ గైస్, గ్రేట్ బ్రో. ఎక్కడెక్కడ తిరిగినావు బ్రో? అవునా, సూపర్. జనరల్గా మనము ఆ రూట్ వెళ్తాం కదా, ఇట్లా సంగారెడ్డి, ఇట్లా పడంజరు, ముంబై హైవే. ఇది ముంబై హైవే, కానీ మనము డీ రూట్ తీసుకొని వేరే కొత్త హైవే ఉంది ఇదేదో. 6 lane రోడ్. ఇది క్రేజీ అసలు. మనం ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు వద్దాం. ఇక్కడ సూపర్ బైక్ ఉంటే క్రేజీ ఉంటుంది ఇలాంటి హైవేస్ పైన. ఇది చూడండి, ట్రాక్టర్ రెండు ట్రాలీలు కట్టుకొని పోతున్నాడు ఈయన చెరుకుది. ఆడ డేంజర్గా వస్తున్నారు నువ్వు. సో హైవే దాటిన తర్వాత రోడ్స్ అయితే చాలా చిన్నగా అయితే ఉన్నాయి. ఐ డోంట్ టేక్ రిస్క్. బస్సెస్ అయితే డేంజర్గా వస్తుంది ఆడ ఆపోజిట్లో.
చెప్పండి కదా. పోనీ కాకా. రైట్ రైట్. అమ్మ వేస్ట్ కొడుకున్నా. ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ పక్కనే గల్లీ ఉంటుంది చూడండి. గల్లీలోకి వెళ్ళి పోవాలి డ్యామ్ పైకి ఎక్కాలంటే. ముందరికి అయితే అసలు పోకండి. ఇక ఎగ్జాక్ట్గా బస్ స్టాండ్ జంక్షన్లో రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే పైనకి ఎక్కుతారు. ఫుల్ ఆఫ్ రోడ్ ఉందిగా. క్రేజీ ఉంది కదా డ్యామ్ అయితే మాత్రం. ఎంత పెద్దగా ఉంది చూడండి అసలు. చాలా పెద్దగా ఉంది అసలు. క్రేజీ. పర్మిషన్ లేదంట డ్రోన్ ఇక్కడ డ్యామ్ దగ్గర ఎగిరియడానికి. ఆయన వచ్చిండు ఎవరు అన్న ఫ్లాష్ బ్యాన్ లా కొరికినా ఆయన. ఫ్లాష్ బ్యాన్ లా కొరికిన ఆయన. ఫ్లాష్ బ్యాన్ అంటే బిగ్ ఫ్యాన్ అని అన్నట్టు వెళ్ళిపోయాడు ఆయన. బొక్కలు పోడపడానికి ఇవన్నీ. ఒక్క నిమిషం ఆగు బ్రో. ఈడ రోడ్ ఏమైనా బ్యూటిఫుల్ గా ఉందా? ఆ రోడ్ మీద మొత్తం చెత్తనే ఉంది. అయినా మనము ఇక్కడ సైడ్ పేస్ చేయాలి. ఇక్కడ నుంచి ఉంది లొకేషన్. ఇక్కడ ఉంది. యాక్చువల్గా డ్రోన్ కనిపించిందమ్మడే. ఎవరు వాళ్ళు డ్రోన్ ఏది డ్రోన్ తీసేయండి ఈ నుంచి తీసేయండి అని జట్టులు వెళ్ళిపోయి ఆడ ఎవరో వెళ్తుంటే వాళ్ళతో బైక్ తీసుకొని వెళ్ళి డ్రోన్ అక్కడెక్కడో దూరంలో ఫ్లై చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టేసుకున్నాడంట ఇప్పుడు. సో మరి వాళ్ళు వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇప్పుడు డ్యామ్ దగ్గర డ్రోన్ ఫ్లై చేయొద్దని చెప్పిండు. సో ఆయన నార్మల్గా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆయన డ్రోన్ షాట్ డిలీట్ చేయమంటే చేసేస్తాం, కానీ మళ్ళీ డ్రోన్ గుంజుకోవడం అది పెద్ద సీన్. అట్లా కాకుండా వాళ్ళకు ఒకసారి ఇక్కడ పర్మిషన్ లేదంటే డ్రోన్ డాటా డిలీట్ చేస్తే అయిపోతుంది అంతే. అన్న కిందికి వెళ్తున్నారన్నా ఓర్ని. సింగూర్ ప్రాజెక్ట్ లక్ష్మీనరసింహ ఫిష్ పాయింట్. ఇది వచ్చేసి పాంప్లెట్. ఇందులో బోన్స్ తక్కువ ఉంటుంది. ఇది బోన్లెస్ చేస్తే ముళ్ళు రాదు, బోన్స్ తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి రవ్వ చేప. టేస్ట్ బాగుంటుంది. చేప విధంగా చూస్తే చాలా బాగుంటుంది అన్నట్టు. దాంట్లోనే ఇది పెద్ద సైజ్ చేప అన్నట్టు. ఇది 1.5 kg ఉంటుంది. 250లో ఫ్రై చేసి ఇస్తాం బోన్లెస్ చేసి. ఇది చిన్న చేప పాంప్లెట్. ఇది కూడా దీనికి కూడా బోన్లెస్ చేసి ఫ్రై చేసి ఇస్తాం. ఇక్కడ సింగూర్ డ్యామ్ అంటేనే చేపలు ఫేమస్ ఉంటాయి. ఇట్లా ఈ విధంగా ఫ్రై చేసి ఇస్తాం అన్నట్టు. ఇది బోన్లెస్ అన్నట్టు. ఇది ఫిష్ సూపర్ వచ్చిందా నీకు? వచ్చింది. ఎట్లుంది? బాగుంది. సత్య అయిపోయింది. ఎట్టుంది? ఈ తలకాయ వేసుకో. జనరల్గా నేను చేపలు అయితే తిన్నాను. ఇది ఒక 10th టైం అనుకుంటా అంతే. ఎందుకంటే ఒక సైడ్ తింటే నేను ఇప్పటివరకు అయితే మాత్రం ఇంకా ఇక్కడ ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి తిన్నాం. సో మళ్ళీ ఒకవేళ ఫుడ్ కావాలంటే మాత్రం ఒక 2-3 kilometers అట్లే ఇక్కడ సైడ్ వెళ్ళాలి. మనం వచ్చినాం కదా 3 kilometers వెళ్ళి మళ్ళీ ఫుడ్ తెచ్చుకొని ఎందుకని కాంప్రమైజ్ అయ్యి డిష్ పర్లేదు. బాగానే ఉంది టేస్ట్. కాదండి మళ్ళీ నెక్స్ట్ నైట్ ఎవరు ప్లాన్ చేస్తారు? నెక్స్ట్ ప్లేస్ ఎవరు ప్లాన్ చేస్తారు దీంట్లో ఈ 15 members? టైం వచ్చేసి 2 అయితే అవుతుంది. రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ నుంచి హైదరాబాద్ 95 kilometers ఉంది. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ దగ్గరలో ఒక మంచి సూపర్ డూపర్ హైవే కోసం చూస్తుంటే NH161 ఈస్ ద బెస్ట్ ఫర్ యూ. ఈ హైవే వచ్చేసి హైదరాబాద్ టు నాందేడ్ వెళ్ళే రూట్ అనమాట. ప్రాపర్ 6 lane హైవే ఇదైతే మాత్రం ఈజీగా చూడొచ్చు. నేనైతే 130 అయితే క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నా. ట్రాఫిక్ అనేది లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఉన్న ఆల్మోస్ట్ 6 lane హైవే. సూపర్ బైక్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ రోడ్ లో అయితే మాత్రం పండగ
పండగే పండగ. సూపర్ అంటే సూపర్ ఫన్ ఉంటది. ఒక మంచి స్ట్రెచ్ అయితే కొట్టొచ్చు. వీకెండ్ లో మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఈ హైవే పైన మీరు ఎప్పుడైనా బైక్ కానీ కార్ కానీ డ్రైవ్ చేస్తారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది పక్క అయితే కింద కామెంట్ చేయండి. హరిసిపురమా? నేను ఎస్ఆర్ నగర్ అన్న. ఓకేనా, బాయ్. థ్యాంక్ యూ ఇన్వైట్ చేసినందుకు. ఇట్లనే ఇన్స్పిరేట్ చేసుకుంటూ ఉండండి మమ్మల్ని. ఇటు నుంచి వెళ్తావా? ఇటు నుంచి వెళ్తావా? సరే, బాయ్. అయినా ఎందుకు ఇవన్నీ నీకు? ఎందుకు బండి ఎందుకు నీకు? 5 లక్షల బండి ఎందుకు నీకు? అవసరమా ఇవన్నీ? అవసరమా? 5 లక్షల బండి వేసుకొని అవసరమా? సత్తూర్ మహేష్ గౌడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖుదాఫీస్.